తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తన సొంత రాజకీయ పార్టీ అయిన జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆలస్యమవుతుండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుపై కవిత ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంతో అనుబంధమున్న జాగృతి వేదికపై పనిచేస్తున్న క్యాడర్ కు అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని జాగృతి వర్గాలు తెలిపాయి. కామన్ సింబల్ లేకపోవడంతో కార్యకర్తలు ఎన్నికల పోటీకి దూరమయ్యే పరిస్థితి రాకుండా చూడడమే ప్రధాన లక్ష్యమని జాగృతి నేతలు చెబుతున్నారు. అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సింహం గుర్తు ఎప్పటి నుంచో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్నా, ఏదైనా పార్టీ నుంచి రెబల్ గా పోటీ చేయాలన్నా ఈ సింహం గుర్తుపై చాలా మంది ఆధారపడతారు. ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేసిన సంగతి తెలిసిందే. గత మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు తన అనుచరులను కొల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి సింహం గుర్తుపై పోటీ చేయించి మెజారిటీ సీటు సాధించారు. గత 2 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లో ఈ సింహం గుర్తు ప్రధాన పార్టీల సింబల్ తో పోటీ కనిపిస్తూ వస్తుంది. అందుకే జాగృతి అధ్యక్షురాలు కవిత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ మున్సిపల్ ఎన్నికల వరకు ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫామ్లతో జాగృతి అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలోనూ జాగృతి నేతలు పోటీ చేయనున్నారు. జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కావడానికి 4-5 నెలల టైం పడుతుంది. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమయం తక్కువగా ఉండడంతో సింహం గుర్తుతో పోటీకి దిగాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సింహం గుర్తుపై పోటీ చేయనున్న జాగృతి అభ్యర్థులు ఎవరి ఓటును కొల్లగొడుతున్నారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రస్తుత వ్యతిరేకత ఓట్లను చీల్చుతుందా, లేక అధికార పార్టీ ఓట్లను కొల్లగొడుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. మున్సిపల్ ఎన్నికల బరిలో జాగృతి అభ్యర్థులు పోటీకి సిద్ధమవడంతో బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.